యెరికో అనేది స్తుతి కేకతో అక్కడ ప్రాకారములు దుర్గములు పడగొట్టినటువంటి స్థలము. యెరికో అనగా ఈత చెట్లు పట్టణము అని కూడా అర్థం ఉన్న దైవజనమా. ఈ యెరికోని జయించడం ఎలా అనే క్రమంలో దేవుడు యెహోషువతోను ఇజ్రాయెల్ జనాంగంతో మాట్లాడాడు. అప్పటి వరకు స్తుతిలోని శక్తి ఏంటో వాళ్ళకి తెలియదండి. స్తుతించట్లో ఉన్న శక్తి ఏంటో, స్తుతిలో దేవుడి యొక్క ఆత్మ బలంగా దిగివస్తుందనే విషయాన్ని అప్పటి వరకు ఇజ్రాయెల్ అనుభవపూర్వకంగా తెలుసుకోవాల. ఈ యెరికో అనేటువంటి ఈ సవాలు, భయంకరమైనటువంటి గోడ వారు ముందున్నప్పుడు స్తుతిలోని శక్తి ఏంటో రుచి చూశారు. అప్పటి నుంచి కూడా స్తుతి యాగములు సమర్పిస్తూ వారు సాగిపోయారు. స్తుతిలో ఉన్న శక్తి ఏంటో చూసినప్పుడు ఆ యెరికో గోడలు వారి ముందు కుప్పకూలిపోయినప్పుడు, ఆహా, మన దేవుడు స్తుతుల మీద ఆశ్రయుడు కదా, ఆయన ఎంత గొప్ప దేవుడని ఆయన ఘనపరచడం ప్రారంభించాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో స్తుతి కేకలు వేసినప్పుడు యెరికో గోడలు కుప్పకూలిపోయాయి. దైవజనమా, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ కూడా తెరవబడెను. నువ్వు ఎక్కడ కూర్చొని ఆరాధిస్తే అక్కడికి నీ దేవుడు దిగొస్తాడు. స్తుతి స్తోత్రముల మీద ఆశ్రయుడయ్యే దేవుడు మన దేవుడు. ఆయన నీ మధ్యలో దిగివచ్చి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. 96వ కీర్తన 4వ వచనంలో, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని రాయబడి ఉన్నది. క్వాలిటీని కోరుతున్నాడు తప్ప క్వాంటిటీని కాదు, పొట్టును కాదు దేవుడు కోరుకునేది, గింజను మాత్రమే కోరుకుంటున్నాడు. దైవజనమా, స్తుతిని ప్రచురమ చేయాలి. ఈరోజు స్తుతిలో ఉన్న శక్తి, దానిలో ఉన్న అద్భుతాన్ని ప్రచురమ చేయాలి. భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క కార్యము, నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని నిజముగా ఒప్పుకొని 10 మందికి మన అందరము చెప్పాలి. 34వ కీర్తన 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనంలో, మందిర ప్రతిష్ఠ జరిగినప్పుడు స్తోత్ర గీతములతో, స్వరమండలములతో, సితారులతో, తాళములతో ప్రజలందరూ గంభీరమైన కంఠస్వరములతో దేవుణ్ణి ఘనపరిచారు. ఊరంతా వినబడింది వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తుంటే. దేవుని బిడ్డ, నీ నోట స్తుతి ఉన్నదా? నీ కుటుంబంలో స్తోత్రం ఉన్నదా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు మౌనంగా ఉంటున్నావా? డీసెంట్ క్రిస్టియన్గా ఉండాలనుకుంటున్నావా? దేవునికి ఏది ఇష్టమో అది చేస్తే మంచిది.